ఫ్రెండ్స్, మేము ఎప్పుడు స్నేహ చికెన్ సెంటర్ నుంచే తెచ్చుకుంటామండి చికెన్. ఇక్కడ కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుందండి, ఎందుకో కానీ మళ్ళీ మనకి టేస్టీగా ఉంటుందండి. పీసెస్ కూడా గట్టిగా ఉంటాయి స్నేహ చికెన్ సెంటర్లో అండి. ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్గా చికెన్ కడిగి పక్కన పెట్టేసానండి. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మంచిగా ముందే సాల్ట్ కలిపి పెడితే ఏమవుతుందంటే ముక్కలకి బాగా పట్టుద్దండి. తర్వాత సరిపడా కారం వేసుకోవాలండి. ఈజీ ప్రాసెస్ అండి ఇది, బ్యాచిలర్స్ అయితే ఈజీగా వండుకోవచ్చండి. తర్వాత ధనియాల పొడి అండి కొంచెం, తర్వాత గరం మసాలా అండి, టీ స్పూన్ పసుపు అండి, అలాగే అల్లం కూడా అండి. దీంట్లోనే కొంచెం వేసి ఒక చిన్న స్పూన్ అల్లం అండి, ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చండి. ఆప్షన్ అండి అది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇవన్నీ వేసాక బాగా కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి ఒక పావు గంట. ముక్కలకి బాగా పట్టుద్ది. పసుపు, కారం, ఉప్పు అన్నీ బాగా రుచిగా ఉంటుందండి. ఇలా కలిపి ఒక పావు గంట అలా పక్కన పెట్టేయాలండి. గంట అయిపోయింది కదండి. ఆయిల్ వేసాను బాండీలోకి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఉన్నాం కదండి. ఈ చిన్నగా కట్ చేయాలండి. బాగా నూనెలో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నూనెలో వేద్దామండి. బాగా ఇలా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా పచ్చివాసన పోయి బాగా డ్రై అవ్వాలండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ సరిపోద్దండి, ఎందుకంటే దాంట్లో వేసుకున్నాం కదా, మనం కలిపి పెట్టుకున్నాం కదా. మరి అల్లం ఎక్కువైపోయినా అల్లం వాసన వస్తుందండి, తినాలండి. ఇది కూడా బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. ఇది డీప్ ఫ్రై బాగా అవ్వాలి, వేగాలి, మొత్తం గోల్డెన్ కలర్లోకి రావాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందండి. చిటికెడు పసుపు వేసుకుందామండి దీంట్లోనే. ఎలాగో మనం చికెన్లో అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లోకి ఏమి వేయని అవసరం లేదండి. బాగా వేగిపోయాయి కదండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ దీంట్లోకి వేసేయడమేనండి. వేసేసి బాగా కలపాలండి. నాకు వీడియో తీయడం చాలా కష్టమైపోతుందండి, తీసేవాళ్ళు లేరు కదండి, నేనే తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఓ చేతితో పట్టుకొని ఓ చేతితో కలపాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా పర్లేదు, చేస్తున్నానండి. చూడండి, ఇలా బాగా కలిపేసేయాలండి. కలిపేసి ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేస్తే ఇలా మగ్గిపోయి దీంట్లోకి కొంచెం వాటర్ లాగా వచ్చేస్తాయండి. అప్పుడు మనం అవసరమైతే ఒక చిన్న టమాటా కూడా వేసుకోవచ్చండి, లేదంటే మామూలుగా ఇలానే ఫ్రై చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు ఉంటే ఇలానే నీరంతా ఇలా వచ్చేస్తుందండి. మనం వాటర్ వేయొద్దండి ఫ్రైకి అయితేనే. ఇలా కొంచెం దీంట్లోనే మగ్గనివ్వాలండి, బాగా ఉడికిపోద్ది. నీళ్ళు ఏం అవసరం లేదండి. ఒకవేళ మనకి సూప్ కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చండి. ఇంకా చూడండి, ఒక 10 నిమిషాలకి ఇదంతా నీరు బయటకు వచ్చేసింది చికెన్లోది. తెలియక వాటర్ వేస్తుంటారు, అదంతా నీరు టేస్టీగా రాదండి. ఇలా అయితే జ్యూసీగా బాగుంటుందండి. ఇలా అయితే ఇంకా ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే
బాగా ఉడికిపోద్దండి ఇదే వాటర్తోనూ. ఒకవేళ మనకి సూప్ అవసరం ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా వస్తే కర్రీ అయినట్టేనండి. ఇంకా మనం కొత్తిమీర వేసేసుకొని వేస్తాం కదా, వేసేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత దించేసుకోవడమేనండి. అరగంటలో మొత్తం అన్నీ ఫినిష్ అండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర వేసాను, కర్రీ అయిపోయినట్టేనండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే కర్రీ అయిపోయినట్టేనండి. ఇట్లా ఒక 2 మినిట్స్ ఉంచేసి దింపేసుకుంటే సరిపోతుందండి. చికెన్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి. యమ్మీ యమ్మీ చికెన్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్గా ఉంటుంది. యమ్మీ యమ్మీ చికెన్ రెడీ. చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.